15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. భారత్ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. భారత్లో మరో భూకంపం సంభవించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో రెక్టార్ స్కేల్ పై తీవ్రత 4.1గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. గజియాబాద్, నోయిడా ప్రాంతాల్లోని ప్రజలను భూకంప ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. 10 సెకండ్ల పాటు భూమి కంపించడంతో వెంటనే జనాలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఢిల్లీ, హర్యానా, యూపీలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. దాదాపు 10 నిమిషాల పాటు వివిధ ప్రాంతాల్లో ఈ తాకిడి కొనసాగింది. దీంతో ప్రజలు భయపడి ఇళ్ల నుండి, కార్యాలయాల నుండి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. నేషనల్ ఎర్త్క్వేక్ సెంటర్ ప్రకారం ఈ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలోని భూమి లోతుల్లో ఉందని తెలిపింది. ఈ భూకంపం మధ్యస్థ తీవ్రత కలిగినదిగా వర్గీకరించారు. అయితే ఇది పెద్దగా నష్టాన్ని కలిగించే స్థాయిలో లేదు. అయినప్పటికీ ప్రకంపనల తీవ్రత కారణంగా భవనాలు కొద్దిగా కంపించాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ లో కొంతమంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఇందులో కొందరు ఇళ్లలో ఫర్నిచర్ కదిలినట్లు, కొన్ని చోట్ల వస్తువులు కింద పడినట్లు తెలిపారు. జూలై 5 వరకు సునామీపై అనేక వార్తలు వచ్చాయి. జల ప్రళయం అంటూ అనేక జోస్యాలు వినిపించాయి. అవన్నీ అబద్ధంగా మిగిలాయి. అయితే జపాన్లో వరుస భూకంపాలు రావటం సంచలనంగా మారింది. ఇప్పుడు భారత్లో కూడా వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. అస్సాంలో 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఉత్తరాఖండ్లో 3.2 తీవ్రతతో, బెంగాల్లో 2.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అలాగే అండమాన్ నికోబార్ లో కూడా వరుసగా భూకంపాలు సంభవించాయి. మొత్తంగా 3 రోజుల్లో 9 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. బాబా వంగ యుగాంతం జోస్యం జోసెంగానే మిగిలినప్పటికీ ఇలాంటి పరిణామాలు భయపెడుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.